డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉంది. ఇది ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇక మీరు అంతా అడ్మిషన్స్ టైం అనమాట. వద్దురా బాబు సిఎస్సి ఏఎంఎల్ దాని స్పెషలైజేషన్స్ అని చెప్పి స్టార్ట్ చేశాను మనం. సో ఈ వీడియో అయితే ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్స్కి కావచ్చు, అండ్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్కి ఫ్యాకల్టీకి నచ్చకపోవచ్చు. మీరు చూడకుండా ఉంటమే మంచిది. అండ్ ఇది ఎందుకంటే ఇది పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఈ అడ్మిషన్స్ టైంలో స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆధారంగా కొంత అవగాహన అనేది పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ బ్రాంచ్ వల్ల ఎక్కువ నష్టపోయింది స్టూడెంట్స్ అయితే, ఎక్కువ బాగుపడింది కాలేజీలు, ఆ కాలేజీలో వర్క్ చేస్తున్నటువంటి ఆ ఫ్యాకల్టీ అనమాట. ఎంటెక్ క్వాలిఫికేషన్తోనే వేలకు వేలు, అండ్ ఎక్కడో ప్రైవేట్ యూనివర్సిటీస్లో డిగ్రీ తెచ్చేసుకొని పిహెచ్డీలు లక్షల శాలరీలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది ఇవన్నీ విషయాలు చెప్పినప్పుడు. కానీ మరి ఏం జరుగుతుంది ఏందనేది పేరెంట్స్కి స్టూడెంట్స్కి నా బాధ్యతగా అవగాహన తీసుకురావాలి కాబట్టి ఈ వీడియో చేస్తాను. అంటే మరి ఇవి కాకుండా ఆల్టర్నేట్ ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి, అవి ఏంటో కూడా చెప్తాను. ఒకవేళ ఇదే బ్రాంచ్ జాయిన్ కావాలనుకున్నట్లయితే మీకు ఎటువంటి క్వాలిటీస్ ఉండాలో అది చెప్తాను. దాంతోపాటు అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి, అసలు ఈ ఐటీ ఇండస్ట్రీలో ఏం జరుగుతూ ఉంది గత కొన్ని సంవత్సరాలుగా, నేనేం చెప్తున్నాను అనేటువంటి అన్ని విషయాలు కూడా మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి కొంత అర్థం చేసుకోండి. సో ఈ బ్రాంచ్ ఎవరు జాయిన్ కావాలి, ఎవరు జాయిన్ కాకూడదు అనేది కూడా మీకు లాస్ట్లో కన్క్లూజన్ చెప్తాను అనమాట. కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తాను కోరుకుంటూ, దానికంటే ముందు మరి ఇవి కాకుండా ఇంకా ఉన్నాయా సార్ అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇయర్ స్టూడెంట్స్ కొత్త ఇంట్రెస్ట్ చూపిస్తున్న బ్రాంచెస్లో ఒకటి వచ్చేసి మనకి ఎమర్జింగ్ కోర్సెస్లో మీరు చూసుకున్నట్లయితే ఒకటి ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్. ఏరోస్పేస్లో కొంత ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక మంచి కాలేజీ మనం ఎంచుకున్నట్లయితే, ఒక మంచిగా గైడ్ చేసేటువంటి ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ ఉన్న యూనివర్సిటీ అయితే మీకు బాగా ఉంటుంది. దాంతోపాటు రెన్యూవబుల్ ఎనర్జీ అనేది కూడా మీకు అందరికీ తెలిసిందే, ఇది కూడా మంచి ఫ్యూచర్ ఉండబోతున్న కోర్సు. ఇటువంటి కోర్సెస్ని కొన్ని యూనివర్సిటీస్ స్టార్ట్ చేశాయి, టాప్ యూనివర్సిటీ, వాటిలో మీరు జాయిన్ చేసుకోండి. వీటి రెండింటి మీద మీకు అవగాహన కావాలనుకున్నట్లయితే ఈ మంత్ ఏదైతే ఉందో మనకి జూన్, సో 13th జూన్ సాటర్డే మనకి విజయవాడలో, అండ్ 12th జూన్ సో ఇక్కడ మనకి హైటెక్ సిటీ హైదరాబాద్ మాదాపూర్లో, అదేవిధంగా 14th జూన్ సండే సో ఇక్కడ మనకి రాజమండ్రిలో అనమాట. అడ్రస్ మీరు నోట్ చేసుకోండి. ఇక్కడికి ప్రొఫెసర్ గారు రాబోతున్నారు, డాక్టర్ ఉగర్ గోవెన్. వీరు వచ్చేసి జీడి గోయంకా యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజనీర్ అయితే ఉంటుందో, ఇంజనీరింగ్ ఉంటుందో దానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నారు. అవే కాకుండా సిఇఓ ఆఫ్ Prometheus Space UK Limited, worked as a United Nations Advisory Council member, advisor for multiple international aerospace కంపెనీస్ అనమాట. వీరు ఢిల్లీ నుంచి మన ఆంధ్ర తెలంగాణకు రాబోతున్నారు కాబట్టి వీరిని మీరు కలిసి ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటున్నాయి, మరి అదర్ దాన్ కంప్యూటర్ సైన్స్ ఏరోస్పేస్లో తీసుకుంటే ఎలా ఉంటుంది, రినయబుల్ ఎనర్జీ తీసుకుంటే ఎలా ఉంటుంది, అండ్ వీళ్ళు అందించినటువంటి ప్రోగ్రామ్ బీటెక్ ఏరోనాటికల్ ఏరోస్పేస్తో పాటు మీకు పైలట్ ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. దాని గురించి కూడా సార్ చాలా మంచి నాలెడ్జ్ ఉంది. సో వీరిని మీరు కలిసి మీ డౌట్స్ అని ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. దీనికి ఎంట్రీ అయితే ఏముండదు, నచ్చితే ఇక్కడే స్పాట్ అడ్మిషన్స్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది నాకు ఢిల్లీ మన జీడి గోయంకా యూనివర్సిటీకి వెళ్తుంటాను కాబట్టి నాకు సార్ మెసేజ్ పెట్టారు, నేను వస్తున్నా అని చెప్పేసి ఆ విషయం మీకు చెప్తున్నాను అనమాట. ఇక మన వీడియోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సిఎస్సి వెరీ ఈజీ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సీటు దొరకటం అనేది చాలా ఈజీ. ఒకప్పుడు చాలా తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి సిఎస్సి సీట్ అనేది చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు సిఎస్సి వెరీ ఈజీ, సులభమైన పోయిన కంప్యూటర్ సైన్స్ సీటు, టాపర్ అయినా చివరి ర్యాంకర్ అయినా అడ్మిషన్ గ్యారంటీ. ఇది పరిస్థితి. అర్థమైందా? మీకు ఎందుకు చెప్తున్నానంటే కంగారు పడుతుంటారు అన్నమాట పేరెంట్స్, వామ్మో సీట్లు అయిపోతే ఏమని చెప్పేసి. చూడండి, లక్ష ర్యాంక్ వచ్చినా కంప్యూటర్ సైన్స్ సీట్ వస్తుంది. అర్థమైందా? ఒకవైపు ఇటేమో లక్షల మందిని వీధిన పడేస్తున్నారు, లే ఆఫ్స్ లిస్ట్ వైరల్. ఒకవైపు ఈ న్యూస్, మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సిఎస్సి వస్తూ ఉంది, మరి ఇదే కావాలని చెప్పి స్టూడెంట్స్ అనమాట. ఇవన్నీ మీకైతే నా సొంత కవిత్వాలు కాదు, పేపర్లో వచ్చినా మీకు చూపిస్తున్నాయి. ఒకవైపు మీరు తీసుకున్నట్లయితే న్యూస్ పేపర్లు తీసుకున్నట్లయితే సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి లేవు, బట్ అన్నీ కూడా ఫేక్ ప్లేస్మెంట్స్ చూపించి ఈ రోజున మిమ్మల్ని మభ్యపెట్టే పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఇది న్యూస్లో వచ్చిందనమాట. చాలా తక్కువగా ఉన్నాయి ఇయర్ ప్లేస్మెంట్స్. ఈవెన్ ఐఐటీస్లో అక్కడ కూడా ప్లేస్మెంట్స్ ఇచ్చి కూడా మనకి లెటర్స్ని వెనక్కి తీసుకునే పరిస్థితి కనపడతా ఉందన్నమాట.
ఇక అంతా కూడా ఎలా ఉందంటే ఈ డీమ్డ్ యూనివర్సిటీస్లలో ఈ ఈ కాలేజ్లో ఏదో ఉత్తుత్తిగా ఆఫర్ లెటర్లు ఇచ్చేసి పంపించేస్తున్నారు స్టూడెంట్స్కి. సో వాళ్ళు ప్లేస్మెంట్స్ వచ్చాయి అనుకుంటున్నారు కానీ నిజానికి అక్కడ మాత్రము ప్లేస్మెంట్స్ అనేది అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రం రావట్లేదు అనమాట. ఇండియా వైడ్గా ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి పోదాం అనుకుంటున్నారో ఇక్కడ తగ్గుతూ ఉన్నాయి. ఇతనైతే అసలు నేను తీసుకొని అవసరం లేదు, మొత్తం ఏఐతో రీప్లేస్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ చూసుకోండి, ఏ ఏజెంట్ రంగంలో దింపారంట, మొత్తం వాళ్ళతో రీప్లేస్ చేస్తారంట. ఇది ఫ్యూచర్లో చూడండి. నెక్స్ట్ ఇవన్నీ ఎందుకు చూపిస్తాడో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ తీసుకున్నట్లయితే $1 ట్రిలియన్ కంపెనీ కూడా 5గురితోనే. అర్థమైందా? 1,00,000 మంది ఉద్యోగులు అవసరం ఉండేది, క్రమంగా ఆ సంఖ్య 10,000కు పడిపోయింది. గూగుల్, ఓపెన్ ఐ వంటి కంపెనీలు వందల మందితోనే ఈ గతంలో సాధించాయి. తర్వాత 1 ట్రిలియన్ కంపెనీ 5గురి ఉపాధి కల్పిస్తుంది. ఈ మార్పుకు ఏఐ ఇతర టెక్నాలజీలు కారణం అని సో ఈయన కంక్లేవ్ అనే అతను ఉన్నాడు కదా, ఇతను చెప్పాడు అనమాట. ఎందుకంటే చాలామంది ఎలా ఉన్నారంటే స్టూడెంట్స్ మాకు బీటెక్లో ఏఐ సీట్ రాగానే మాకు జాబ్ వచ్చేస్తా అనుకుంటున్నారు. వీరిని చూడండి, ఇతను పెట్టుబడి పెడతాడు అనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. రాసి పెట్టుకోండి, ఆ ఉద్యోగాలు ఉండవని చెప్పాడు. ఇది చాలాసార్లు కూడా మీకు చూపించా. అయినప్పటికీ మనం మారం, చూస్తాం, పక్కన పెట్టేస్తాం. మళ్ళీ మనం ఏం చేయాలో అదే చేస్తూ ఉంటాం. అది మీ ఇష్టం, మనం ఏం చేయలేము దానికి. ఇక్కడ తీసుకున్నట్లయితే ఏఐ వల్లే 4,000 మంది తీసేస్తున్నాను. ఇది కూడా మీకు న్యూస్ వచ్చింది. ఇవి కంటిన్యూ అవుతూనే ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా. ఇవన్నీ మీకు భయపెట్టడానికి కాదు, లాస్ట్లో మీకు చూసినట్లయితే అర్థమవుతుంది. ఎలన్ మస్క్ అయితే అసలు సాఫ్ట్వేర్ కంపెనీ రీప్లేస్ చేసి ఏఐని నేను తయారు చేస్తానని కూర్చున్నాను అనమాట. మరి మేమేం చేయాలి సార్ అంటే కూరగాయలు పండించుకొని అంటున్నాను అనమాట. అర్థమైందా? గ్రో వెజిటేబుల్స్ అంటాడు, కూరగాయలు పండించుకొని తినండి అంటుండ అనమాట. ఇలాంటి మేధావులు ప్రపంచానికి మరి ఎలాంటి సంకేతాలు ఇస్తారో చూడండి. ఇవన్నీ జరిగితే ఏమైందంటే పని లేని ప్రపంచం వస్తుందని ఈ మధ్య మనకు ఆంధ్రజ్యోతిలో మనకు ఒక ఆర్టికల్ వచ్చింది. చూసుకున్నట్లయితే ఉద్యోగాల మార్కెట్పై సునామీ లాంటిది ఏఐ అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనకి అది ఏ ఖర్చు ఎక్కువైపోతుందంట, దానికంటే మనుషులే బెటర్ అని మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. అర్థమైందా? మరి అది అవసరం లేనప్పుడు మరి ఆ కోర్సులు ఎందుకు పెట్టారు? మళ్ళీ ఈ రోజున మళ్ళీ అదే అవసరమైంది అంటే ఒక విపరీతమైన కన్ఫ్యూజన్ వాతావరణం ఈ బిజినెస్ అనేది దీని చుట్టూ జరుగుతూ ఉంది అన్ని రంగాలు. మరి మనకేమో ఇక్కడ చూసినట్లయితే అందరూ పొలోమని అదే ఇంటర్మీడియట్ కాలేజ్ లెక్చరర్స్ అండ్ ఈ మనకి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి అమీర్పేట ఆఫీసులు, కోచింగ్ సెంటర్లు, అర్థమైందా, కాలేజీలు, నెక్స్ట్ కన్సల్టెంట్లు, వీళ్ళందరూ కూడా సిఎస్సి సెంటర్ ఇది ఇక్కడ పేపర్లో వచ్చిందనమాట. డొనేషన్స్ ఇంకా అడ్మిషన్స్ కాకముందే, బి కేటగిరీ కాకముందే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పి వస్తూ ఉందన్నమాట. కాబట్టి నేను 2023 నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. ఈ 2023లో నేను పెట్టా. ఎవరైనా ఈ కోర్సులు అనేవి అసలు పీజీ లెవెల్ కోర్సులు, అసలు వీటికి చెప్పడానికి ఫ్యాకల్టీయే లేరు, వాళ్ళే చదువుకోలేదు. ఏదో ఒక సబ్జెక్ట్ చదువుకొని ఉండొచ్చు. సైబర్ సెక్యూరిటీ ఇంత స్పెషలైజేషన్స్ ఏమి ఉండవు, సిలబస్ అంతా సేమే. ఇదంతా కూడా కోర్సులు పెంచుకోవడానికి జరుగుతున్న మాయ తప్ప మీకు ఎటువంటి ఉద్యోగం లేదు. ఇగో ఉద్యోగాలు లేకనే ఎలక్ట్రికల్ ఈసీ చదివిన వాళ్ళతోని పాఠాలు చెప్పిస్తున్నారు బాబు అని చెప్పినా కానీ విన్నారు కదా మనోళ్ళు. ఏంటంటే ఎక్స్పీరియన్స్ కావాలి వాళ్ళకి. ఇక మీరు ఇక్కడ డేటా చూసుకున్నట్లయితే 2012-13లో 3,371 ఉన్నట్లయితే 2024 నాటికే అది 8,000 చేరింది కాలేజీల సంఖ్య. డిగ్రీ చదువుతున్నటువంటి సంఖ్య ఎవరైతే ఉన్నారో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాము 42 లక్షలకు చేరిందనమాట. ఇంత గ్రోత్ అయిపోయింది ప్రైవేట్ పరం కాగానే విద్య అనేది. దీంట్లో మీరు అందరూ ఇష్టపడేటువంటి సిఎస్సి గురించి చెప్తా. 4,75,000 మంది చదువుతూ ఉంటే సిఎస్సిని 2010-11లో ఇండియా వైడ్గా ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ 2024 లోపే నేను చెప్తాను, ఇంకా 25-26 ఇంక్లూడ్ చేయలేదు. ఇక్కడ 21 లక్షల మంది చదువుతున్నారు అనమాట. ఇది డేటా ఓల్డ్ అయినా కానీ మీకు చూపిస్తున్నా అంటే ఇంకా పెరిగింది. గత 2 సంవత్సరాలకు విపరీతమైన ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇంకా కాలేజీలో సీట్లు పెంచడం అనేది జరిగిందనమాట. చూడండి, 21 లక్షల మంది ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ బీటెక్, బీసీఏ, ఎంసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వీళ్ళందరూ నేర్చుకున్నట్లయితే 21 lakhs అనమాట, అందరు సిఎస్సి గ్రాడ్యుయేట్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ప్లేస్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అన్నీ కూడా నెగిటివ్లోనే ఉన్నాయి ప్లేస్మెంట్స్ అనేది. అన్నీ కూడా నెగిటివ్ ట్రెండ్లో నడుస్తున్నాయి. మరి కంపెనీ లాస్ ఉన్నాయా అంటే అట్లా ఏం లేదు, కంపెనీలు మస్తు ప్రాఫిట్లోనే ఉన్నాయి. కానీ
హెడ్ కౌంట్ తగ్గించుకునే పనిలో ఉన్నాయి. ఎందుకంటే మొత్తం కూడా ఏఐతో రీప్లేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి. అండ్ టాప్ కంపెనీస్ కూడా జీసీసీలో వాళ్ళ యొక్క గ్లోబల్ సెంటర్స్ని కూడా ఇండియాలో తెరిచినాయి కాబట్టి అక్కడ జాబ్ రావాలంటే మొన్నటి వరకు వచ్చినటువంటి ఆర్డినరీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో మినిమం నాలెడ్జ్ ఉన్నా కానీ వాళ్ళకి జాబ్ వచ్చింది, కానీ ఫ్యూచర్ అలా లేదు అని చెప్పడానికి ఈ వీడియో అనమాట. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్క న్యూస్లో వచ్చినటువంటి అన్ని కట్ చేసి మీకోసం ఉంచాను. కంటిన్యూ అయితే లే ఆఫ్స్ అనేది వీళ్ళు గంటాపదంగా చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనోళ్ళు 354% సీట్లని అర్థమైందా, అంత రేంజ్లో గ్రోత్ అనేది తీసుకెళ్ళారనమాట. ఇన్ని అవసరం లేదు సీట్స్ అనేది, కానీ ఇంత ఇంత పర్సెంటేజ్ సీట్లు తీసుకెళ్లారు. మరి ఏంటి సార్ మా పరిస్థితి అంటే, ఇది చదవకూడదా సార్ అంటే చదవచ్చు, కానీ ఎంతమంది చదువుతున్నారు, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏం నాలెడ్జ్ ఉండాలి దానికి. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యి 500 మార్కులు వచ్చిన స్టూడెంట్కి మరి అనలిటికల్ స్కిల్స్ ఎంత ఉన్నాయి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఎంత ఉంది, లాంగ్వేజ్ స్కిల్స్ ఎంత ఉన్నాయి. హెవీ కాంపిటేటివ్ జోన్ ఇది. కంప్యూటర్ సైన్స్ కానీ ఏఐ కానీ ఇవన్నీ చదవాలంటే సరే ఐఐటీలు, ఎన్ఐటీలు, బిట్స్ పిలానీలు, త్రిబుల్ హైదరాబాద్లో కొన్ని టాప్ ఎన్ఐటి వరంగల్ ఇలాంటి పక్కన పెడదాం. అంటే టాప్ 5 కాలేజెస్ ఉన్నటువంటి స్టేట్లలో కూడా, స్టేట్ లెవెల్ కాలేజ్ కూడా స్టూడెంట్ బాగా అనలిటికల్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్. ఈ రిపోర్ట్ వచ్చేసి ఆ బాబు ఇప్పుడు ఐఐటి హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. అది తీసుకోమని చెప్పింది నేనే. ఎందుకు చెప్పా, వాడికి 100% అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయి, టకటకా ప్రాబ్లం చేస్తాడు. 100% మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉంది, 100% లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయి. ఇవి 3 ఉన్నవాడే రేపు ఏదైతే ఉందో అక్కడ గెటిన్ కావాలన్నమాట. నీకు వచ్చే మార్కులు జస్ట్ ఎంసెట్ క్వాలిఫై కావు. ఎంసెట్లో 950 వస్తాయి, కానీ ఎంసెట్ ఇంటర్మీడియట్లో 950 వస్తాయి, ఎంసెట్ క్వాలిఫై కావు. క్వాలిఫై కాలేదంటే నీకేంది, యాప్టిట్యూడ్ లేనట్టే, అనలిటికల్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ లేనట్టే నీకు. అది లేని స్టూడెంట్స్ ఈ కాంపిటీషన్లో, అది వేస్ట్ అని కాదు, బట్ ఈ కాంపిటీషన్లో నీకు జాబ్ రావాలంటే చాలా కష్టం. సరే అట్లీస్ట్ నీకు మార్కులు అన్న తెచ్చుకున్నావు. ఇంటర్మీడియట్ వీడికి 600, 700 మార్కులు వస్తాయి, నేను వచ్చి ఇది చదువుతా అంటారు అనమాట. ఇన్ని లక్షల మంది చదువుతున్నప్పుడు మీరు ఎట్లా? అందుకనే కొంత మీరు ఏం చేయాలంటే మూస ధోరణిలో పోకండి. ఇది ఏంటంటే ఆ కోర్స్ చెడ్డదని అప్పట్లో నేను, దానికి కాంపిటీషన్ పెరిగిపోయింది, కానీ మీరు ఆ రేంజ్లో ఉన్నారా లేదా అని చూసుకోవాలి కదా. కాబట్టి అందరూ వెళ్తున్నారు కాబట్టి వెళ్ళొద్దు, అందరూ చదువుతారు కాబట్టి చదవద్దు. అర్థమైందా? నీకు ఆ సబ్జెక్టుకు తగ్గట్టుగా మ్యాథమెటికల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకో. నెక్స్ట్ నీ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటో తెలుసుకో. అర్థమైందా? నీకు మ్యాథ్స్ రాదు, అనలిటికల్ స్కిల్స్ లేవంటే అసలు ఇంజనీరింగ్కే రావద్దు నన్ను అడిగితే. ఇంక వేరే కోర్స్ ఏదైనా ఉంటే చేసుకో అనమాట. ఎందుకంటే నీ డిగ్రీ చేతికి ఇచ్చేస్తాయి కాలేజీలు అన్నీగా. ప్రైవేట్ యూనివర్సిటీస్, ఆటానమస్ కాలేజీలు వచ్చిందే దానికనమాట. చేతిలో డిగ్రీ ఇచ్చేయటమే, ఫ్యాక్టరీలు అవి, కాలేజీలు కాదు అనొద్దు మనం. కాంపిటీషన్ ఎంత ఉందో చూడు. ఒక 20 లక్షల మంది చదువుతుంటే ఈ 4 ఇయర్స్లో ఉన్న ఉద్యోగాలు 1 లక్ష అయితే ఈ 19 లక్షల మంది పోటీ పడుతుంటే ఎట్లా, మన పరిస్థితి ఏందనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అలానే ఫ్యూచర్ స్కోప్ ఆలోచించు. ఇప్పుడు ఎవ్వరు కూడా ఈ బ్రాంచ్ గురించి తప్ప మళ్ళీ ఇంత ఎడ్యుకేట్ చేసినా కానీ మళ్ళీ అదే అసలు అవగాహనే లేదు. ఇది చాలా మన అంత సొసైటీ ఫెయిల్యూర్ అనుకోవాలి. పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ అసలు ఏంది, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది బయటకు వస్తున్నారు, ఏమేమి కోర్సెస్ మనం నేర్చుకోవచ్చు అనేటువంటి ఎక్కడ కూడా కాలేజెస్లో కూడా ఎంతసేపు ఐఐటి, జేఈఈ ఇవే తప్ప ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది మాత్రమే ఒక కెరియర్ కౌన్సిలింగ్ అనేది అసలు ఎక్కడ కూడా చేయట్లేదు. ఏమైనా చెప్పినట్లయితే ఇంటర్మీడియట్ కాలేజీలో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీ వచ్చి మా కాలేజీలో జాయిన్ కండి, మా కాలేజీ అదే తప్ప ఈ కోర్స్ చేయండి, ఈ కోర్స్ అంటే ఈ స్కిల్స్ ఉండాలి, అది ఇంత కాంపిటీషన్ ఉంది. అర్థమైంది? ఇప్పుడు రేపు టీచర్లు దొరికే పరిస్థితి లేదు, ఎవరు డిగ్రీ చదవట్లే. నాకు ఒక స్కూల్ ఓనర్ మేడం ఫిజిక్స్ ఫ్యాకల్టీ కావాలి సార్ అని చెప్పింది, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ దొరకట్లే, మంచి మ్యాథ్స్ ఫ్యాకల్టీ దొరకట్లే. అర్థమైందా? మీకు ఉండొచ్చు, మీకు మ్యాథ్స్ రాకపోయినా ఫిజిక్స్ వచ్చి ఉండొచ్చు, లేదా కెమిస్ట్రీ రావచ్చు, ఈ మ్యాథ్స్ ఇవన్నీ లేకపోయినా మీకు ఇంగ్లీషు వచ్చి ఉండొచ్చు, అంటే ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కావచ్చు మీరు. ఇట్లా మిగతా రంగాలు చాలా ఉన్నాయి అన్నమాట. వాటన్నిటిని మీరు ఏంటనేది మీరు తెలుసుకోకుండా పొలవమని ఎవడు పక్కింటోడు, ఎదురింటోడో మన బంధువులు చెప్తే పోవద్దు అనమాట. జాబ్ శాలరీ గ్రోత్ ఎంత ఉందో తెలుసుకొని మీరు స్టెప్ వేయాలి తప్ప, అర్థమైందా? అందరు మూసధోరణిలో పోకండి, ర్యాట్ రేస్లో బలి కాకండి. సో ఒకప్పుడులాగా కాదు, ఇప్పుడు అన్ని బ్రాంచెస్తో సమానంగా అయిపోయిందనమాట. కాకపోతే కొన్ని ఇంకా
మెకానికల్, సివిల్, కెమికల్ ఉంది. అది దానికి తగ్గట్టుగా నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చెయ్యి. కాకపోతే ఒక మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకో. ఆ బ్రాంచ్‌లు చేస్తే జాబులు రావు. ఆ బ్రాంచ్ కూడా ఒక మంచి కాలేజీలో చదవాలి. దానికి తగ్గట్టు స్కిల్స్ నేర్చుకోవాలి. నువ్వు ముందుకెళ్ళాలి. అంతే తప్ప మీరు నేను బీటెక్ చదివితే ఉద్యోగాలొస్తాయనేది అది గత 15 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు నాన్న. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. పేరెంట్స్‌ని అర్థం చేసుకోండి. పలానా యూనివర్సిటీలో 10,00,000 కడితే ఉద్యోగం వస్తదంటే అంతా అబద్ధాలు. ఎక్కడికి పోయినా నిన్ను నువ్వు నమ్ముకోవాల్సిందే తప్ప, నువ్వు దేన్ని నమ్ముకున్నా అదంతా అబద్ధమే. 100% ప్లేస్‌మెంట్స్ అనేవి ఐఐటీలకే లేవు. 100% ప్లేస్‌మెంట్ అన్నా మీరు ఒకసారి ఆలోచించుకోండి. చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఇంజినీరింగ్ ఒక్కటే లైఫ్ కాదు. మీకు ఎన్నిట్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది ఒకసారి మీకు మీరు అంచనా వేసుకోండి. మాలాంటి కెరియర్ కౌన్సిలర్‌తో మాట్లాడండి. మీకేమైనా ఉన్నట్లయితే సైంటిఫిక్‌గా టెస్ట్ చేసి కూడా మీకు చెప్తామనమాట. లేదంటే మీకు మీరే క్వెషన్ వేసుకోండి. మీకు అన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. ఈ ఈ ఈ టైంలో చాలామంది విద్యార్థులతో మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేయాలనిపించింది. కాబట్టి చేస్తున్నాను. ఇంకా 4 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నా 100% ఎవరు మారట్లేదు. ఇక మీ ఇష్టం. ఇదేంటంటే కొంత హైలీ స్కిల్స్ పర్సన్స్‌కే రేపు ఉద్యోగాలు ఉండబోతున్నాయి. ఈ సీఎస్‌సీ ఏఐ రంగంలో. సో, కాబట్టి అటువైపు ఛాలెంజెస్ నేను యాక్సెప్ట్ చేస్తా. నేను పోరాడతా అంటే ఎళ్ళండి తప్ప, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి బ్రాంచో, లేకపోతే డిగ్రీయో, లేకపోతే ఇంకేదైనా ప్రొఫెషన్ ఎంచుకోండి తప్ప, ఈ 20,00,000 మంది చదివేటువంటి 1,00,000 జాబుల కోసం 20,00,000 మందిలో పోటీ పడేటువంటి ఆ ర్యాట్ రేస్‌లోకి రాకూడదు. మీలాంటి కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో తెలిసి తెలియని అమాయకంగా కోర్సులు ఎంచుకోవద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో నచ్చిందనుకుంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ.